హలో అండి. ఈరోజైతే నేనైతే లస్సీని చేయబోతున్నాను. ఫస్ట్ అయితే కొబ్బరి తురుమునైతే తీసుకొని ఉంచుకున్నాను. సో, నెక్స్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లని పెరుగైతే తీసుకున్నాను. సో, మీరైతే ఎక్కువగా పుల్లగా ఉండే పెరుగునైతే తీసుకోవద్దు. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా రాదు. అలాగే కొంత పాలని నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో తీసుకున్న పాలని వేసుకుంటున్నాను. సో, అలాగే షుగర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి టేస్ట్ బట్టి షుగర్‌ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఐస్ క్యూబ్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే వెనిల్లా ఐస్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే అది స్కిప్ చేసేసాను. సో, ఐస్ క్యూబ్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్‌లో మిక్సీ పట్టుకున్నాను. సో, చూసారు కదా! నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాను. సో, దీన్నైతే ఇప్పుడు మనం గ్లాస్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను మొత్తం. చూసారు కదా! నాకైతే ఐస్ క్యూబ్స్ అయితే 2 వేసుకోవాలనిపించింది. సో, నేనైతే వేసుకుంటున్నాను. మీకు కూలింగ్ తక్కువైతే స్కిప్ చేసేయండి. ఫస్ట్‌గా తీసుకున్న కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మా సైడ్ అయితే బూస్ట్ గానీ, హార్లిక్స్ గానీ వేస్తారు. సో, నేను కూడా అలానే వేశాను. నాకైతే చాలా ఇష్టం ఇలా తాగడం. సో, మీలో ఎవరికైనా ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.